ప్రొఫెసర్స్ పర్స్పెక్టివ్ వీక్షకులకి ఆహ్వానము. అమెరికా తన 47వ అధ్యక్షుడిని నవంబర్ 5, 2024న ఎన్నుకోబోతున్నారు. గత 46 ఎన్నికల్లో ఒక్కసారి కూడా అమెరికన్స్ ఒక మహిళని అధ్యక్షురాలుగా ఎన్నుకోలేకపోయింది. 2016లో ఒకసారి వాళ్ళకి అవకాశం వచ్చింది. హిల్లరీ క్లింటన్ డెమోక్రటిక్ పార్టీ తరఫున అధ్యక్ష పదవిలోకి దిగారు. ఆవిడ డొనాల్డ్ ట్రంప్ చేతిలో ఓడిపోవడం జరిగింది. మన ప్రపంచానికి అందరికీ లిబరలిజము, ప్లూరలిజము, ఫెమినిజము, జెండర్ ఈక్వాలిటీ, జెండర్ ఈక్విటీ, మార్క్సిజము, హ్యూమన్ రైట్స్ ఇవన్నీ మనకి ప్రబోధించే అమెరికా ఒక్కసారి కూడా తన దేశానికి ఒక మహిళని అధ్యక్షురాలుగా ఎన్నుకోలేకపోయింది. చాలా చిన్న దేశాలు, వెనుకబడిన దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు వారికి స్వాతంత్రం వచ్చిన 10-15 ఏళ్లలోనే ఒక మహిళని ప్రధానమంత్రిగా కానీ అధ్యక్షురాలుగా కానీ ఆ దేశం యొక్క అధినేతగా ఎన్నుకున్న చరిత్ర చాలా ఉంది. ఫస్ట్ ప్రధానమంత్రి ప్రపంచం మొత్తం మీద ప్రధానమంత్రిగా ఒక మహిళ ఎన్నుకున్న దేశము శ్రీలంక. దాన్ని ఇప్పుడు అప్పట్లో సిలోన్ అనేవాళ్ళు. వాళ్ళకి 1948లో స్వాతంత్రం వచ్చింది. 1960లో సిరిమావ బండారనాయక్ ఆ దేశస్తులు తన దేశం యొక్క ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. అలాగే 1966లో భారతదేశము ఇందిరాగాంధీని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. అలాగే ఇస్లామిక్ రిపబ్లిక్స్లో ఉమెన్కి ప్లేస్ ఉండదని చాలామంది చెప్తుంటారు కదా. ఫస్ట్ ఇస్లామిక్ దేశమైనటువంటి బంగ్లాదేశ్లో బేగం జియా గారు 1996లో ప్రధానమంత్రి అయ్యారు. ఆవిడ 10 సంవత్సరాలు దేశాన్ని పాలించారు. అలాగే షేక్ హసీనా గారు 20 సంవత్సరాలు బంగ్లాదేశ్కి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇవి మన యొక్క సౌత్ ఏషియా, ఇండియన్ సబ్ కాంటినెంట్లో 4 దేశంలో ప్రధానమంత్రులుగా మహిళల్ని ఎన్నుకోవడం జరిగింది. అలాగే 1969లో ఇజ్రాయేల్ గోల్డా మేయిర్ని ఆ దేశానికి ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారు. యూరప్కి వస్తే 1979లో మార్గరెట్ థ్యాచర్ని ఆ దేశం యొక్క మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రిగా ఎన్నుకోబడ్డారు. ఆవిడ 1979 నుండి 1990 వరకు ప్రధానమంత్రిగా ఉన్నారు. దీర్ఘకాలము ఒక వ్యక్తి ప్రధానమంత్రిగా ఉన్న చరిత్ర సృష్టించి మార్గరెట్ థ్యాచరే. ఆవిడ చాలా ఐరన్ లేడీ అనేవారు. ఆవిడ ఫాలో అయినటువంటి ఎకనామిక్స్, ఆర్థికాభివృద్ధికి అప్పట్లో థ్యాచరిజం అని కూడా పేరు ఉండేది. ఆవిడ మార్గరెట్ థ్యాచర్ కాబట్టి థ్యాచర్ పేరుతోటి థ్యాచరిజం అని కూడా పేరు అప్పట్లో ఆవిడకు ఉండేది. తర్వాత బ్రిటన్ ఇద్దరిని కూడా మహిళల్ని ప్రధానమంత్రులుగా ఎన్నుకోవడం జరిగింది. అలాగే జర్మనీలో మెర్కెల్ ఆవిడ కూడా ఒక 10-15 సంవత్సరాలుగా జర్మనీకి ఛాన్సలర్గా ఉన్నారు. ఆవిడ యూరోపియన్ యూనియన్కి డిఫాక్టో ప్రెసిడెంట్ కూడా అంటూ ఉంటారు. చాలా పవర్ఫుల్ ఉమెను. అలాగే తైవాన్కి కూడా 2016 నుండి 2024 జనవరి వరకు కూడా ఒక ఆవిడ ప్రెసిడెంట్గా ఉన్నారు. ప్రస్తుతము 6 దేశాలలో మహిళలు ప్రధానమంత్రులుగా ఉన్నారు. అందులో ముఖ్యమైనది ఇటలీ, డెన్మార్క్, లిథువేనియా ఇలాంటి దేశాలు ఒక 6 ఉన్నాయి. ఈసారి అమెరికన్స్ కానీ కమలా హ్యారిస్ని ప్రెసిడెంట్గా ఎన్నుకుంటే ఈ యొక్క తరం వాళ్ళు ఫస్ట్ ఉమెన్ని ప్రెసిడెంట్గా ఎన్నుకున్న ఘనత ఈ యొక్క తరానికి చెందుతుంది. అలాగే ఫస్ట్ ఇంకా నేరో ఇంటర్ప్రిటేషన్ మనం ఇంకా చెప్పాలనుకుంటే ఫస్ట్ బ్లాక్ ఉమెను, ఫస్ట్ ఏషియన్ ఆరిజిన్ ఉమెను, ఫస్ట్ ఇండియన్ ఆరిజిన్ ఉమెన్గా ఎన్నుకున్న ఘనత ఈ అమెరికా దేశస్తులకి చెందుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.